హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సొరకాయ గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించే అంత బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ముందుగా గారెలు చేయడానికి సొరకాయని తురుముకుందాము. నేను లేత సొరకాయని తీసుకున్నాను, అందుకనే తొక్క తీయకుండానే తురిమేస్తున్నాను. మొత్తం తురమడం లేదు, సగం కాయని మాత్రమే తురుముకున్నాను. మీరు తీసుకున్న సొరకాయ ముదురుగా ఉంటే తొక్క తీసి తురుముకోండి. తురుము కూడా చూడండి, ఇలా వెడల్పుగా ఉండాలి. పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా, దాంతో తురుముకోవాలి. ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము ఎంత ఉందో కొలుచుకుందాము. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అయితే నాకు 2 కప్పుల సొరకాయ తురుము వచ్చింది. ఈ తురుమంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుందాము, పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 6-7 పచ్చిమిర్చీలను తీసుకున్నాను. మీరు తినే కారంని బట్టి తీసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులో వేయించిన పల్లీలను వేసి ఒక పల్స్ ఇచ్చి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పక్క నుంచి ముందుగా మనం తురుముకున్న సొరకాయ తురుముని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. మనకి సొరకాయ తురుము ఎంత వస్తుందో బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి. మనకి 2 కప్పుల సొరకాయ తురుము వచ్చింది కదా, 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా 1/2 కప్పు శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకున్నాను ముందే, 1/2 కప్పు నువ్వులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సొరకాయ తురుములో నీరు ఉంటుంది కదా, ముందు నీళ్లు వేయకుండా బియ్యం పిండి సొరకాయ తురుము బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కలపకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకుని 1 లేదా 2 వాయిలకి సరిపోయేలా పిండి ముద్దలు చేసుకోవాలి. మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. మీకు అప్పాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దలు చేసుకోండి. అలాగే స్టవ్ పైన మరో పక్కన నూనెని పెట్టుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం అప్పాలని ఒత్తేసుకుందాము. పాలిథిన్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ, లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. నూనెతో గ్రీస్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఒత్తుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, అలాగని మరీ పలచగా చేసుకోవద్దు. ఇలా చేసుకున్న అప్పాలని నూనె బాగా కాగిన తర్వాత నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అంచుల దగ్గర చూడండి, కొంచెం ఎర్రగా క్రిస్పీగా ఉంటుంది, మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకోవాలి. మీరు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే మరి కొంచెం కాల్చుకోవచ్చు. నేనైతే కొంచెం సాఫ్ట్గానే ఉంచేస్తున్నాను. ఇలా కాల్చుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి గారెలు ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలాగే మిగిలినవన్నీ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. పాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు నిదానంగా బాగా కాలిన ఈ పాన్ పైన మనం ఒత్తి పెట్టుకున్న అప్పని వేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోండి, చక్కగా కాలుతుంది. మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కొంచెం సేపు కాలనివ్వాలి. 2 వైపులా కూడా బాగా కాలనిచ్చి తీసేసుకోవడమే. ఇలా ప్యాన్పై చేసిన వీటిని తపాలా చెక్కలు, సర్వపిండి అంటారు. ఇలా చేసిన చాలా బాగుంటాయి. అంతేనండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఈ సొరకాయ గారెలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.